ఒక మొండి రాజు వెంట నడిస్తే కేవలం ప్రాణాలు దక్కించుకోవడానికి ఎంత మానసిక మూల్యం చెల్లించాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఈనాటి మన కథా విశ్లేషణలో నేను నేరుగా ఆ ఒడిసియస్ అనుచరుడైన యురిలోకస్ స్థానంలో నిలబడి ఆ భయంకరమైన ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆ చీకటి మాయాజాలంతో నిండిన దీవిలో అసలు ఏం జరిగిందో గమనించండి. ఆ క్షణాలను తలుచుకుంటేనే ఇప్పటికీ భయమేస్తోంది. మానవ భక్షకుల అభయంకర తీరాన్ని దాటి వచ్చేసరికి మావాళ్లు సగం మంది చనిపోయారు. ఒకప్పుడు వందలాది మందితో పెద్ద నౌకాదళంతో బయల్దేరిన వాళ్లం ఇప్పుడు గుప్పెడు మందిమి మాత్రమే మిగిలాం. మా కళ్లలో నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. ఇతాకా చేరుకుంటామన్న ఆశ కంటే అసలీ సముద్రమే మాకు సమాధి అవుతుందన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది. మా రాజు ఒడిసియస్ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా నాలో మాత్రం ఏదో తెలియని భయం. సరిగ్గా ఆ నిరాశలో ఉన్నప్పుడే మాకొక పచ్చని దీవి కనిపించింది. రోజులు తరబడి సముద్రం మీద నరకం చూసిన నా తోటి నావికులకి అదొక అద్భుతమైన స్వర్గంలా, విశ్రాంతినిచ్చే భద్రమైన ప్రదేశంలా అనిపించింది. కాని నాకు మాత్రం గుండెల్లో దడ మొదలైంది. ఎందుకంటే ఇలాంటి అందమైన ప్రదేశాలే భయంకరమైన మరణ శాసనాలు రాస్తాయని నాకు అప్పటికే బాగా అర్థమైపోయింది. నా కళ్లకు అది కేవలం అందం కాదు, ఒక పెద్ద మాయా ఉచ్చులా కనిపించింది. ఆ దీవికి చేరుకోగానే ఒడిసియస్ మమ్మల్ని 2 బృందాలుగా విడదీశాడు. అడవిలోకి వెళ్లి అక్కడ ఏముందో తెలుసుకునే బృందాలికి నన్ను నాయకుడుగా చేశాడు. అలా ఆ తీయని పూల వాసన వస్తున్న అడవిలోకి మా ప్రమాదకరమైన ప్రయాణం మొదలైంది. అసలు మా రాజు తీసుకుంటున్న నిర్ణయాలపై నాలో రోజురోజుకు అనుమానం పెరిగిపోతూనే ఉంది. ఈ కఠినమైన పరిస్థితుల్లో నాయకుడిమీదే నమ్మకం సన్నగిలడం అనేది ఎంతటి శాపమో ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. మేమడవి లోపలికి వెళ్తున్న కొద్దీ ఎదురైన దృశ్యాలు నిజంగా ఒళ్ళు గగురుపొడిచేలా చేశాయి. మొదట అంతుచిక్కని అసహజమైన పూల సువాసనలు, ఆ తరువాత అత్యంత భయానకమైన దృశ్యం. తోడేళ్లు, సింహాల్లాంటి క్రూరమృగాలు మా మీందికి దాడి చేయకుండా మచ్చిక చేసుకున్న కుక్కల్లా, పెంపుడు జంతువుల్లా తోకలోపుకుంటూ వచ్చాయి. ఒక క్రూరమృగం అలా ప్రవర్తిస్తే అక్కడ ఉన్నది సహజత్వం కాదు, ఏదో భయంకరమైన మాయా అని నా గుండె గట్టిగా హెచ్చరించింది. ఆ వెంటనే కొంత దూరంలో ఒక తెల్లని భవనం నుంచి మంత్రముగ్ధులను చేసే ఒక అద్భుతమైన గానం వినిపించింది. ఆ భవనం దగ్గరకు వెళ్లగానే సిర్సి అనే ఒక స్త్రీ బయటకొచ్చింది. ఆమె వెండి బట్టలు వేసుకుని చాలా దయగల రాణిలా కనిపించింది. పాపం, ఆకలితో అలమటిస్తున్న నా మనుషులు ఆమె ఏర్పాటు చేసిన ఆ మాంసం, రొట్టెలు, ద్రాక్షారసం చూసి గుడ్డిగా లోపలికి వెళ్ళిపోయారు. ఆ వేడి ఆతిథ్యం వెనుక ఒక వేటగాడి నవ్వు దాగి ఉందని, అందులో ఒక మాంత్రికురాలి విషం కలిసి ఉందని వాళ్లు పసిగట్టలేకపోయారు. నేను మాత్రం అనుమానంతో బయటే ఆగిపోయాను. నిజం చెప్పాలంటే ఆ నిర్ణయమే నన్ను బతికించింది. ఆ తర్వాత నా కళ్లముందే జరిగిన ఘోరం తలుచుకుంటేనే రక్తం గడ్డకట్టుకుపోతోంది. ఆ ఆహారం తిన్న క్షణాల్లోనే ఆమె మంత్రం వేసింది. నా మనుషులంతా పందులుగా మారిపోయారు. ఇక్కడ అత్యంత క్రూరమైన విషయమేంటంటే వాళ్ల శరీరాలు పందులవి, కాని మనసు మాత్రం మనుషులదే. వాళ్లకు తమ ఇంటి జ్ఞాపకాలు గుర్తున్నాయి, భయం, బాధ అన్నీ తెలుస్తున్నాయి, కాని మాట్లాడలేరు, కనీసం ఏడవలేరు. ఒక జంతువు శరీరంలో బందీ అయిపోయి పందుల కొట్టంలో చిక్కుకుపోయారు. ఆ మానసిక క్షోభ పగవాడికి కూడా రాకూడదు. ఆ దృశ్యం చూడగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీరానికి పరుగెత్తుకుంటూ వచ్చాను. ఆ క్షణంలో ఒడిసియస్ వద్దకు పరిగెత్తి, రాజా, దయచేసి అక్కడికి వెళ్ళకండి. ఇది కత్తులతో, ఖండబలంతో గెలిచే శత్రువు కాదు, ఇది మాయ. తిరిగి వెళ్లడం అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడమే. మనం వెంటనే ఇక్కడ్నుంచి పారిపోవాలి అని వణుకుతూ వేడుకున్నాను. కాని ఆయన వినలేదు. అక్కడ కనిపించింది ఒక రాజు యొక్క భయంకరమైన మొండితనం. వాళ్లని తీసుకురాకుండా నేను ఇక్కడనుంచి కదలను అని ఒంటలిగా ఆ మాయాభవనం వైపు నడిచాడు. ఒక నాయకుడు ఇలాంటి ఆత్మహత్యా నిర్ణయం తీసుకుంటే ఎంత నిస్సహాయంగా ఉంటుందో తెలుసా? అప్పటిదాకా ఉన్న చిన్న చిన్న అనుమానాలు కాస్త ఆ క్షణంలో ఆయన నాయకత్వంపై తీవ్రమైన అపనమ్మకంగా మారిపోయాయి. నేను వాళ్లను కాపాడుకోలేక అలా ఒడ్డునే నిలబడిపోయాను. అయితే కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరిగింది. అడవిలో ఒంటరిగా వెళ్తున్న మా రాజుకు సాక్షాత్తూ దేవుళ్ల దూత హర్మీలెదురై మోలీ అనే ఒక పవిత్రమైన మూలికను ఇచ్చాడు. నల్లటి వేరు, తెల్లటి పువ్వు ఉండే ఈ మూలిక ఎలాంటి చీకటి మాయాజాలం నుంచైనా మానవ మనస్సును రక్షిస్తుంది. ఇది ఆయనకు దొరికిన అద్భుతమైన రక్షణ కవచం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లేకపోతే తన గర్వంతో వెళ్లిన మా రాజుగారు కూడా ఆ పందుల కొట్టంలోనే మిగిలిపోయేవాడు.
భవనంలోకి వెళ్ళాగా సిర్సీ ప్లాన్ మొత్తం తలకిందులైంది. ఆమె ఎప్పటిలాగే పూర్తి నమ్మకంతో మాయాపానీయం ఇచ్చింది. అతను కూడా అది తాగి బుద్ధిలేని జంతువుగా మారిపోతాడని ఎదురుచూసింది. కాని మోళీ మూలిక వల్ల ఆమె మంత్రం ఏమాత్రం పనిచేయలేదు. ఒడీసియస్ ఏమాత్రం చెక్కుచెదరక మనిషిగానే నిలబడ్డాడు. ఆమె కళ్లలో మొదటిసారి పచ్చి భయం కనిపించింది. మా రాజు చల్లని నియంత్రణతో ఖచ్చితత్వంతో తన కత్తి దూశాడు. ఒడీసియస్ ఏమాత్రం జంకకుండా కత్తిని మాంత్రికురాలి గొంతు వద్ద పెట్టి ఆ చీకటి మంత్రాన్ని పూర్తిగా విరగ్గొట్టేలా చేశాడు. అప్పటివరకు జంతువుల్లా పడియున్న నా తోటి నావికులు మళ్లీ మానవరూపం పొందారు. వాళ్లు కన్నీళ్లతో తమ రక్షకుణ్ణి హత్తుకున్నారు. నా మనసులో ఆయనపై ఎన్ని అనుమానాలున్నా సరే నేను అయిష్టంగానైనా ఒక నిజం ఒప్పుకోవాలి. ఆయన మొండి సాహసమే ఆ క్షణంలో మమ్మల్ని గెలిపించింది. కాని అసలు ప్రమాదం ఆ తర్వాతే మొదలైంది. ఈ కాలానుక్రమాన్ని గమనిస్తే మీకర్థమవుతుంది. మొదటి రోజు ఆ భయం నుంచి బయటపడ్డాం కదా అని సంతోషించాం. వారం గడిచేసరికి ఆమె ఇచ్చిన విలాసవంతమైన ఆతిథ్యంలో భోజనంలో మునిగిపోయాం. గాయాలు మానాయి. కాని నెలలు గడిచాయి. మేమసలెక్కడికి వెళ్తున్నాం, మా ఇల్లు ఇథాకాకు వెళ్లాలన్న విషయమే నెమ్మదిగా మర్చిపోయాం. ఆ మాంత్రికురాలు మమ్మని మంత్రంతో కాదు, తన విలాసాలతో బంధించేసింది. సౌకర్యమనేదే నిజానికే మరొక రకమైన సంకెళ్ళు మాత్రమే. బంధించడానికే ఎప్పుడూ ఇనుప సంకెళ్లే అవసరం లేదు కదా. ఒక భయంకరమైన మాయలోంచి బయటపడి ఒక మాంత్రికురాలి సౌకర్యాల వలలో బందీలుగా మారిపోయాం. మేమంతా స్వేచ్ఛగా ఉన్నామని భ్రమపడ్డాం కాని ఆ దీవి మా పాలిట ఒక తీయని జైలుగా మారిపోయిందని గ్రహించడానికి మాకు చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు ఒకరోజు మా రాజు ఆ సౌకర్యపు మత్తులోంచి మేల్కొన్నాడు. సొంత ఇంటిని మర్చిపోయినందుకు మమ్మల్ని మేమే నిందించుకుంటూ సిగ్గుపడ్డాం. సరే, ఇక్కడ్నించి బయల్దేరదామనుకున్న ఆ తరుణంలో సిర్సీ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. మేము ఇథాకాగు వెళ్లాలంటే నేరుగా అండర్వరల్డ్ అంటే మృతుల సముద్రంలోకి వెళ్లాలట. అక్కడ ప్రవక్త టైరీసియస్ ఆత్మలు కలిస్తేనే మాకు దారి దొరుకుతుందట. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక మాంత్రికురాలి భవనం నుంచి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి ఇప్పుడు నేరుగా మరణలోకపు దవడల్లోకి నడిపిస్తున్న ఈ రాజును మేం నిజంగా విశ్వసించగలమా? ఆ మాయాజాలం నుంచి ప్రాణాలతో బయటపడింది కేవలం చనిపోయిన వారి లోకంలో సమాధి కావడానికా? చావు నీడల్లోకి సాగే ఈ ప్రయాణం ఎటు దారి తీస్తుందో, ఈ రాజు మమ్మల్ని ఇంకా ఎటు తీసుకువెళ్తాడో అన్న భయంకరమైన ఆలోచనను మీకే వదిలేస్తూ ఈనాటి కథా విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.